హాయ్ గాయ్స్, ఇది ఛానల్. ఈరోజు ఏంటిది అంటే ప్లాన్ చేస్తాను. మమ్మీ రూమ్లో కూర్చుంది. అంటే పని చెప్పింది. స్కూల్కి వచ్చేసిన వండుకొని ఇప్పుడు వేసి హోంవర్క్ రాసుకున్నా. నాకైతే పని చెప్పింది. ఇప్పుడు ప్రాంక్ చేస్తా. లాస్ట్ దాకా చూడండి. ప్రాంక్ ఏంటో నేను చెప్పాను, చూడండి ప్లీజ్. లైక్ చేసుకోండి. మనం వీడియో వెళ్ళే ముందు లైక్ చేసుకొని కామెంట్ చేసుకొని టైమర్స్కి షేర్ చేయండి. ఓకే, అలా అనుకుంటూ ముగ్గురు కోడళ్ళు మెట్లు దిగి కిందకు వస్తారు. హాల్లో మామిడికాయల బస్తాల పక్కన కట్టి పీకని చాటలు పెట్టుకుని శారద కూర్చుని సిద్ధంగా ఉంటుంది. రండమ్మా, చూశారుగా కాయలు పడుతున్నాయి. ఈ బస్తాలు కరెక్ట్గా తీసుకెళ్ళిపోదాం. ఎండలో కూర్చొని కాస్త నేడ చూసుకుని కాయలు పోసేద్దాం. మీరు మొక్కలు అవి వాడుతా ఉంటే నేను చూసేస్తానుగా. అబ్బా అత్తయ్య, మీరు పిల్లగాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేద్దాం అనుకున్నా, కానీ నా వల్ల అట్లా. ఏమైంది నీకు? మొక్క కాలిపోయింది. నేనేమో అత్తయ్య, ఉదయం డాబా మీద బట్టలాడడానికి వెళ్ళాను. అప్పటి నుంచి చాలా భయంకరంగా పెరుగుతుంది. నిన్న బయటికి వెళ్ళినప్పుడు వడదెబ్బ నాకు తగిలేసినట్టుంది అత్తయ్య. కళ్ళు కమ్ముతున్నాయి, వాంతులు అయ్యేలా ఉన్నాయి. ఎండని మాట వింటే ప్రాణం పోతున్నట్లుంది అత్తయ్య. అవునా? నిన్న సాయంత్రం ఏసీ కార్లో వెళ్ళి ఏసీ మాల్లో షాపింగ్ చేసి వచ్చాకమ్మా, అప్పుడే వడదెబ్బ తగిలేసిందా? అంటే అత్తయ్య, అది మాల్లో నుంచి కార్లోకి ఎక్కి ఆ 2 నిమిషాలే నాకు ఎండ తగిలేసింది. చాలా కష్టంగా ఉంది. నేను వెళ్ళి పడుకుంటాను అత్తయ్య. సరేలేదమ్మా, వడదెబ్బ తగిలిందని బలవంత పెట్టడం ఎందుకు? వెళ్ళి ఏసీ తీసుకొని వెళ్ళు. ఏమని నువ్వేమి వచ్చాయి? అయ్యో అత్తయ్య, నా పరిస్థితి మీకు అక్క కంటే దారుణం. మీకు తెలుసుగా, నా చర్మం చాలా సున్నితమైందని. నాకు సన్ ఎలర్జీ అత్తయ్య. కారు పెట్టి కూర్చుంటే ఆ ఎండకి నా స్కిన్ అంతా గడ్డలు వచ్చేస్తాయి. మన డాక్టర్ గారు చెప్తారు, అవన్నీ ఇది ఫారెన్ స్కిన్, ఎండ తగలకూడదు అని. దానికి తోడు ఈ మామిడికాయల్లో ఉండే జీడి పడితే నా చేతులు కాలిపోతే అత్తయ్య. బ్యూటీ పార్లర్ వాళ్ళు ఎండలో వెళ్ళదని చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. ఓహో, నీది ఫారెన్ స్కిన్ అన్నమాట. సర్లేమ్మా, విసుగు పెంచారు ఎందుకమ్మ పాడవడం. నువ్వు వెళ్ళి హాయిగా ఏసీ రోజు కూర్చో. కనీసం అంజలి, నువ్వు నాకు సహాయం చేస్తావా? అంజలి, ఈ కట్టుబడి తీసుకోమ్మా. పట్టుకోండి, పట్టుకోండి, పడిపోతున్నాను. ఏమైంది? అసలు నీకేమైంది? రోగం కాదత్య, డీహైడ్రేషన్ అంటే నీళ్ళని అక్కడి నుంచి నాలుగు పిడిచిపెట్టుకుపోతున్నట్టు. నేను ఎండలో 2 నిమిషాలు కూర్చున్నా, నీ పెద్దలు మామిడికాయలు కట్టి లాస్ట్ టైం నాకు ఏసీ గదిలో ఉండి రెస్ట్ తీసుకుంటే కానీ చాలా థ్యాంక్స్ అత్తయ్య. మీరు తీసుకుంటూ అత్తయ్య. మేడ మీదకి వెళ్ళిపోయి ఒక గదిలో చెబుతారు. ముగ్గురు పరుపులో వారిపోతారు. బయట ఒక్క మాట చెప్పేసరికి అత్తయ్య సైలెంట్ అయిపోయింది. నేను తక్కువ తెలియలేక సెల్ ఎలర్జీ అనగానే అత్తయ్యకి నోట్ మాట్లాడాలి. నా యాక్టింగ్ అయితే ఆస్కర్ రేంజ్ చేస్తాం. డీహైడ్రేషన్ అనగానే అత్తయ్య భయపడుతుంది. నేను చాలా ఏసీలో పడుకొని సినిమాలు చూసేద్దాం. కింద అత్తయ్య ఏసీ గదిలో కింద శారద పెరట్లోకి కాయలు తీసుకెళ్ళి ప్రసాద్ తీసుకొని ఇంటికి వస్తాడు. శారద ఏంటి కోడలు ముసిరి అని ఎండలో కూర్చుని కాయలు వస్తున్నాయి. వస్తారు పెద్ద అంకట వాడదప్ప. వాళ్ళు చెప్పిన గట్టిగా 4 మాట్లాడుతుందిగా.
అలా పథకం వదిలించడానికి ఏసీలకెళ్ళి ఆ కరెంట్ ఫీజు ఉన్నదా అయితే కోడలికి బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యా అనమాట అలా అంటూ ప్రసాద్ వెళ్ళి ఏసీల ఫ్యూజ్ తీసేస్తారు. ఫ్యాన్లు లైట్లు కానీ ఏసీలు పైన గదిలో ముగ్గురు కోడళ్ళు సినిమా చూస్తూ ఉండగా హఠాత్తుగా ఏసీ ఆగిపోతుంది. ఏంటి సడన్ గా ఏసీ ఆగిపోయింది ఏసీ ఆడిపోయినట్లుంది. ఏసీ లేకపోతే నేను బ్రతకలేను. చెమట్లు కారిపోతున్నాయి. చూడండి అంటూ ముగ్గురు వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్ళి చూస్తుంటారు. ఏసీలన్నీ పాడైపోయి అస్సలు పనిచేయలేదు. వచ్చాడు వెళ్ళిపోయి కాలిపోయాను. రేపడే నేను బాగా చేయాలని చెప్పి వెళ్ళాడమ్మా. ఇదేంటి రేపు ఉదయం వరక ఈ ఒక్క పూటలో అలా ఉండాలి. నా స్కిన్ అంతా పాడైపోదు. నాకు అసలు బాగాలట్లా ఐస్ క్రీమ్ మీరంతా చెట్టు కింద చాలా చెట్టు అక్కడే కాస్త చల్లగా ఉండొచ్చు. చూడమ్మా మీరు ఎక్కడెక్కడ కూర్చున్నారుగా కూర్చోండి. అది అత్తయ్య మాకు కొంచెం నీరసం ఉందని నేను అంటేనమ్మా బాగా నీరసం మొత్తం భోజనం ఇలాగే పెడతా. ఏమంటారు ఆకే పచ్చు లేకపోతే నేను భోజనం చేయలేను. సరే అవునట్టయ్య ఈ చల్లని తీసుకోవాలి ఎప్పుడైనా పెద్ద కష్టం కాదు. నేనే పోస్తాం. శారద తెలివిగా బుద్ధి చెప్పిందని అర్థమవుతుంది. ఏసీలు పనిచేయమనేసరికి తప్పని పరిస్థితుల్లో కత్తిపెట్టెలు పట్టుకుని మామిడికాయలు కోయడం ప్రారంభిస్తారు. శారద పక్కనే కూర్చొని వాళ్ళకి ఎలా కోయాలో నేర్పిస్తూ ఉంటుంది. ఇక ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కాయలు వేస్తారు. చూసారా తల్లు కష్టపడి పనిచేయడం ఆనందం. ఏసీ గదిలో పడుకుంటే రాదుగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ పని చేస్తే ఎంత పని అవుతుంది. లైక్ చేసుకొని కామెంట్ చేసుకొని